వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నీ టాపిక్. పుష్ప సినిమాలో హీరో కేవలం ఎర్రచందనం చెట్లను మాత్రమే నరుకుతాడు. కానీ కొందరు పుష్పాలు అన్ని రకాల చెట్లను నరికేస్తున్నారని, అందుకే మెరుపు వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో వచ్చిన ఆకస్మిక వరదలకు అక్రమ చెట్ల నరికివేత ప్రధాన కారణమని సుప్రీంకోర్టు మండిపడింది. అసలు సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసింది? మానవులు తమ స్వార్థం కోసం చేసే పనులు ప్రకృతికి కోపం తెప్పిస్తున్నాయా? ప్రస్తుతం వస్తున్న విలయాలు మానవుడి తప్పులకు సాక్ష్యాలా? వీటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పర్యావరణ రక్షణలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది? చెట్లను నరికివేయటం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని చిన్నప్పటి నుంచి పాఠాల్లో చెబుతూనే ఉన్నారు. అయితే నేరుగా మనకు నష్టం కలగటం లేదుగా. ఎప్పుడూ విపత్తు వస్తుందని ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఆపేయాలా అని చాలామంది స్మగ్లర్లు భావిస్తున్నారు. విచ్చలవిడిగా కొండ ప్రాంతాల్లో అడవులను నరికేస్తున్నారు. ఫలితంగా ఎప్పుడూ కాదు, మన కళ్ళ ముందే ఘోర విపత్తులను చూస్తున్నాం. ఇటీవల జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో మెరుపు వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు పెరగటానికి చెట్ల అక్రమ నరికివేతే కారణమని స్వయంగా సుప్రీంకోర్టే తెలిపింది. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రలతో కూడిన బెంచ్ హిమాచల్ ప్రదేశ్లో వరదల్లో తేలియాడుతున్న భారీ కలపదుండల వీడియోలను సాక్ష్యంగా చూపింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు 4 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. పంచకులకు చెందిన అనమిక్ రాణా దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హిమాచల్, ఉత్తరాఖండ్లో పర్యావరణ విధ్వంసం, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వంటి ఘటనలు నివారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. ఇటీవల టీవీలో భారీ సంఖ్యలో పుష్ప సినిమాలో మద్రి కల్పదుంగలు నదిలో తేలియాడుతున్న దృశ్యాలు టెలికాస్ట్ అయ్యాయి. ఇది అక్రమ చెట్ల నరికివేతకు స్పష్టమైన సాక్ష్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు ఈ సమస్యను అత్యంత తీవ్రమైనదిగా అభివర్ణించి అధికారులు తీవ్ర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మానవ తప్పిదాల వల్లే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పినా అది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. ఈ మధ్యకాలంలో భారత్లో ఆకస్మిక వరదలు చాలా పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. హిమాచల్లో భారీ వర్షాలు, వరదలు గ్రామాలను ముంచెత్తాయి. ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. పంజాబ్లో గత 40 ఏళ్లలో లేనంత తీవ్రమైన వరదలు సంభవించాయి. అమృత్సర్, జలంధర్, లుధియానాలో వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరదలకు అక్రమ చెట్ల నరికివేతతో పాటు అనియంత్రిత నిర్మాణాలు, అటవీ భూముల ఆక్రమణ, జలవనరుల విధ్వంసం కూడా కారణాలుగా చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లోని హిమాలయ పర్వత శ్రేణులు సున్నితమైన జీవధారణ వ్యవస్థ కలిగి ఉన్నాయి. ఇవి పర్యావరణ నష్టంతో తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అటవీ భూములపై అనధికార నిర్మాణాలు, రోడ్ల విస్తీరణ, హైవేల నిర్మాణం కోసం చెట్లను నరికివేయటం కూడా పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోంది. హిమాచల్లో 2014 నుంచి 83,320 చెట్ల నరికివేతకు అనుమతి ఇవ్వగా 33,000 చెట్లు ఇప్పటికే నరికివేయబడ్డాయని ఆర్టీఐ ద్వారా తెలిపింది. అదనంగా వాతావరణ మార్పుల వల్ల అసాధారణ వర్షాలు, మంచు కరిగిపోవటం కూడా వరదలకు కారణమవుతున్నాయి. ఈ సమస్యలు హిమాలయ ప్రాంతాల్లోని సున్నితమైన జీవాధారణ వ్యవస్థను మరింత దెబ్బతీస్తున్నాయి. ఆకస్మిక వరదలను అరికట్టడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అభివృద్ధి, పర్యావరణ రక్షణ మధ్య బ్యాలెన్స్ అవసరం అని అంటున్నారు. చెట్ల అక్రమ నరికివేతను నియంత్రించడానికి కఠిన చట్టాల అమలు, అటవీ భూములపై నిర్మాణాలను పరిమితం చేయటం, విస్తృతమైన అటవీకరణ కార్యక్రమాలు చేపట్టడం అవసరమని చెబుతున్నారు. జియోలాజికల్ సర్వేలు, ఎకోలాజికల్ అధ్యయనాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్లను బలోపేతం చేయటం, అటవీ శాఖలు, ఎన్డీఎంఏలు కలిసి పనిచేయటం అవసరమని నిపుణులు అంటున్నారు.
సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు పర్యావరణ రక్షణలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ నోటీసుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెట్ల అక్రమ నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఢిల్లీ రిడ్జ్ ఫారెస్ట్లో అక్రమ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 100 చెట్లు నాటమని ఆదేశించింది. ఇప్పుడు హిమాలయ ప్రాంతాల్లోని అటవీకరణ చట్ట అమలుపై దృష్టి పెరుగుతోంది. అయితే ఈ చర్యలు విజయవంతం కావాలంటే స్థానిక ప్రభుత్వాలు, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలి. అయితే అది ఎంతవరకు సాధ్యమో తెలియాలి.